నమస్కారం ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ హోదాలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖను విడుదల చేయడంతో నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ మాట్లాడుతూ నాగబాబు గారికి కేబినెట్ హోదాలో మంత్రి ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తోడుగా ఉండి తమ సహాయ సహకారాలు అందించిన నాగబాబు మంత్రివర్గంలోకి వస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు పబ్బా సాయి, జనసేన కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్, పసుపులేటి బాలు, వెంకి, వెంకటేష్, వీర మహిళలు కొప్పుల లక్ష్మి, హెలెన్, సాహితి, లక్ష్మి, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిపాలన మార్పుపై తెగించిరా, జనసేన పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా, పవనన్న పిలుస్తోండు పరుగునరా, పరిపాలన మార్పుపై తెగించిరా. ఇక్కడ జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరపున ఇన్ఛార్జిగా నేను, కావలి టౌన్ ప్రెసిడెంట్గా పబ్బా సాయి, తర్వాత మా మండల అధ్యక్షులు దగదత్తి మండల అధ్యక్షుడు వెంకట్ యాదవ్ అయితేనేమి, మన బోగోలు మండలాధ్యక్షుడు వెంకటేష్ తిరుమల శెట్టి, తర్వాత కావలి రూరల్ మండలాధ్యక్షుడు గుడిపల్లి వెంకయ్య, తర్వాత మా మిగతా మండలాల నుంచి వచ్చిన నాయకులు, లోకల్ టౌన్ అధ్యక్షుడు పబ్బా సాయి అయితేనేమి, సుధీర్ అయితేనేమి, మన ఐటీ కోఆర్డినేటరు, అందరూ నాయకులతో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన వీర మహిళలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొన్నందుకు. ఇక ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటంలో జనసేన పార్టీ పాత్ర ఎంతో ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంత రాక్షస పాలనని పాలదోలి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ప్రతి నాయకులకు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము, మా కొణిదెల నాగబాబు గారు మంత్రి మండలిలో స్థానం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగబాబు గారికి నెల్లూరు జిల్లాలో చదువుకున్నందువల్ల, నెల్లూరు జిల్లా అంటే కూడా ఎంతో అభిమానం ఉన్నందువల్ల మేము వాళ్ళ ఆనందం పంచుకునే విధానంలో ఈరోజు నాగబాబు గారు మంత్రిమండలిలో జాయిన్ అవటం మా కావలి నియోజకవర్గ తరఫున ప్రతి జనసేన నాయకుడికి, జన సైనికులకి, వీర మహిళలకి ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందదాయకమైన శుభ సూచకం. ముఖ్యంగా నాగబాబు గారు తమ్ముడికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అతను ఒక అన్నగా కాకుండా మా పవన్ కళ్యాణ్ ఒక నాయకుడుగా స్వీకరించి ఆయన అడుగుజాలల్లో అతను ఒక జన సైనికుడిగా పనిచేస్తూ పార్టీని అత్యున్నత స్థానంలో నిలబెట్టేలో అతని పాత్ర కూడా ఎంతో ఉంది. మేము 100% స్ట్రైక్ రేట్ కొట్టడంలో కూడా నాగబాబు గారి పాత్ర ఎంతో ఉంది. నాకు ఈ రోజుకి గుర్తు, మా మంగళగిరి పార్టీ ఆఫీసులో మన నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా నాయకులందరూ మా మీటింగ్లో నాగబాబు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కోసం త్యాగం చేయాల్సి వస్తే నేను మొట్టమొదటి స్థానంలో నేనే ఉంటానని గట్టిగా అందరి ముందు చెప్పిన వ్యక్తి ఈరోజు అంత పెద్ద పదవి, మంత్రి పదవిని అధిరోహించడం మాకెంతో శుభదాయకంగా ఉంది. వారికి జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున వారు ఇంకా పదవి ఇంకా ఇవ్వలేదు. ఏ మంత్రిత్వ శాఖ అనేది నాకు తెలిసి ఈరోజు రేపులో కూడా అనౌన్స్ చేయొచ్చు. తన యొక్క మంత్రిత్వ శాఖకి పూర్తి స్థాయిలో మా పవన్ కళ్యాణ్ గారు, మా నాదెళ్ల మనోహర్ గారు ఎలా అయితే న్యాయం చేస్తున్నారో అదే విధంగా కూడా నాగబాబు గారు కూడా ఎంతో న్యాయం చేస్తారని మాకంతా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలుకి ఎంతో మేలు జరుగుతుందని ఈ మంత్రిత్వ శాఖలో మేము కోరుకుంటున్నాం. ఎంతో చేస్తారని కూడా నమ్మకం మాకుంది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు లోనై ఈ రోజు విజయవంతంగా మనందరం జనసేన పార్టీలోని ఎమ్మెల్యేని, ఎంపీని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, ఆయన వెనువెంటే ఉండి కష్టాల్లో ఆయన యొక్క ఈ బాధల్లో పాల్పంచుకున్నటువంటి నాగబాబు గారికి
ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో స్థానం సంపాదించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఒక్క సీట్ కూడా గెలవలేని స్థాయి నుంచి ఈరోజు 100% సాధించగలిగామంటే దానికి కారణం జనసేన పార్టీలో ఉండేటువంటి పట్టుదల, కృషి దానికి నిదర్శనం. దానిలో భాగంగా ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మంచి స్థాయిలో నిలబడి ప్రజలకు సేవలు అందించే దానిలో ముందుందని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యమైన అంశం మన రాష్ట్ర కార్యదర్శి నాగబాబు గారు రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో నాగబాబు గారు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి తోడుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. మేమందరం కావలి పట్టణ ప్రజల తరఫున, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా కేబినెట్ లో స్థానం కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.